రక్షించే ప్రభుని స్వరం, కలువరిలో పలికిన ప్రేమ స్వరం, కలవరలో తొలగించు స్వరం, మన మనసులను మన ఆత్మలను మేల్కొలిపే స్వరం, ఆశ్చర్య కార్యం వారికి జరుగుతుంది. God knows our situation because He already experienced it. So don't worry. God knows all. Hallelujah. That's the time you will see what God has. Hello and welcome back to His Majesty's Voice. మహోన్నతుని స్వరానికి ట్యూన్ చేసిన ప్రేక్షకులకు మరొకసారి నా శుభావందనలు తెలియజేస్తున్నాను. Thank you for tuning in. I believe you had a splendid week last week and a good time. And I believe you're going to have a great week this week. గత వారం దేవుడు మంచి సమయాన్ని మీకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మీ ఫోన్స్ అలాగే వచ్చాయి. పాస్టర్ గారు ఇంగ్లీష్లో ఎక్కువ చెప్తున్నారు, కొంచెం తెలుగులో చెప్పనంటే ఈ కొన్ని కాన్సెప్ట్స్ కదా, నిజమే. నేను కూడా వాచ్ చేసినప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ వస్తూ ఉంది. I'll try my best. Okay, I'll try my best. తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జిస్ట్ అంతా మాత్రం నేను తెలుగులో చెప్తున్నాను. సారాంశం అంతా మీకు వస్తుంది. యూఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. పర్హాప్స్ సమ్ పవర్ స్టేట్మెంట్స్ మిస్ అవ్వచ్చేమో. గత వారం మీరు చూసినప్పుడు సండే సర్వీస్లో ప్రిన్సిపల్స్, క్రైస్తవ సిద్ధాంతాలని చెప్తూ దాని తర్వాత నేను ఒక షార్ట్ మెసేజ్ ఇచ్చాను అనమాట చర్చి. మరి సమయం లేక అది కట్ చేసి మీకు ఆ ప్రిన్సిపల్స్ వరకే టెలికాస్ట్ చేశారు. ఆ తరువాయి భాగం అదే రోజున షూట్ చేసినటువంటి చిన్న మెసేజ్ గిడియన్ గురించి చెప్తా ఉన్నాను. అంటే బహుశా మీరు మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాలు చూస్తున్నట్లయితే గిడియన్ అంటే ఎవరు ఇది తెలుసుకుంటే కొంచెం కష్టం. కానీ దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతిగా ఆయన కొన్నాళ్ళు వాళ్ళని రూల్ చేశాడు, పరిపాలించాడు, వాళ్ళని నడిపించాడు. గిడియన్ అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. తన జీవితంలో నుంచి కొన్ని విషయాలు పంచుకున్నాను. అది మీరు మెసేజ్ ఉంటే స్పష్టంగా మీకు అర్థమవుతుంది. బట్ ది టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్ సేత్ ది లార్డ్. అంటే శక్తితోనూ బలంతోనూ కాదు, నా ఆత్మ వలనే అది జరుగుతుంది. ఎస్, అది నిశ్చయంగా మనం గిడియన్ జీవితంలో చూడగలం. చాలాసార్లు అనిపిస్తుంది మనకి దేవుడు నన్ను బలపరుస్తాడు. చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరిచి రెండింతలుగా, నాలుగింతలుగా, ఏడింతలుగా బలపరిచి మనల్ని చేస్తాడు అని మనకు ఒక ఆశ ఉంటుంది. నిజమే, మనల్ని ఏడంతులుగా, రెండింతలుగా బలపరచకపోయినా మన బలం ఇంకా తగ్గిన కానీ ఆయన బలం మనకి ఎప్పుడు చేకూరినా మనం ఎప్పుడు మెజారిటీ. అదే అంటారు ఇంగ్లీష్లో, విత్ జీసస్ అండ్ యూఆర్ ఆల్వేస్ ఎ మెజారిటీ. ఎంతమంది నీకు ఎనిమీస్ ఉన్నా కానీ, నీ విరోధులు ఎంతమంది ఉన్నా కానీ, యేసయ్య నీకు తోడుగా ఉంటే నువ్వు ఎప్పుడు మెజారిటీ అని. అది గిదియోను జీవితంలో చూస్తాను. యెహోవా దేవుడు తనకు తోడుగా ఉంటే ఎలా జరుగుతుందని. మన శక్తి సామర్థ్యాన్ని బట్టి మనం ఏదైనా గెలుచుకున్నప్పుడు ఆయనకి మహిమ తక్కువ, మనల్ని మనం ఎక్కువగా పొగుడుకునే అవకాశం చాలా ఉంటుంది. కనుక ఈ పర్టిక్యులర్ టెక్స్ట్లో తీసుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు గిడియోనుకు ఉన్నటువంటి బలాన్ని కూడా తగ్గించి చాలా అంటే డెసిమల్ పాయింట్కి తీసుకుని వచ్చి, ఆఫ్టర్ ఆల్ ఇంతమందితోటి ఎలాగ యుద్ధం చేయగలరు? కేవలం ఒక 300 మందితోటి ఒక పెద్ద యుద్ధాన్ని గెలిచి ఆయన చేతిలో పెడతారు. ఎలా జరిగిందనేది మనం మెసేజ్ ఉంటే తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఐ వాంట్ యూ టు జస్ట్ స్టే ట్యూన్. ఐ బిలీవ్ గాడ్ హస్ ఎ వర్డ్ ఫర్ యూ. డోంట్ మిస్ ఇట్. Whoever you are, wherever you are, God is always there to come and stand by you and win the victories for you. You don't have to fight the battles. The battle belongs to the Lord. The victory is yours. నువ్వు యుద్ధాలు పోరాడనవసరం లేదు. యుద్ధ భూమిలో ఆయన నామంలో నిలబడితే యుద్ధ
యుద్ధము యెహోవాదే. ఆయన గెలిచి నీకు చక్కటి విజయాలను ఇస్తాడు. అదే గిడియోన్ జీవితంలో జరిగింది, మన జీవితంలో కూడా జరుగుతుంది. లైఫ్ అప్లికేషన్ వర్డ్. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ దిస్. సో స్టే ట్యూన్డ్. ఐల్ సీ యూ అగైన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ చివరిలో మరొకసారి నేను కలుసుకుంటాను. There was a time that this guy called, Gideon. Somebody say Gideon. Nice name. It's a nice name. Gideon. Gideon was a very peculiar fellow. He was doing something very peculiar. Chala, what is peculiar? విచిత్రమైన మనిషి విచిత్రమైన పనులు చేస్తూ ఉన్నాడు. అయితే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు తప్పు ఎప్పుడు బాగా పాపం కానీ తప్పు కానీ ఎప్పుడు చేస్తాం తెలుసా? బాగా కడుపు నిండి నిద్ర కూడా బాగా వచ్చిన తర్వాత ఎదవ ఆలోచనలు అప్పుడు వస్తాయి. సత్యం, కడుపు కాలుతున్నప్పుడు రాదు. When you're hungry, you get the best babe in world. You won't get, tempted or attracted. You say, get me a hamburger. I'll choose a hamburger besides, instead of this babe. It goes like that. Whatever it is, first hunger. ఆకలి ఉన్నప్పుడు బాగా కడుపు నిండా తిని కొంచెం విశ్రాంతి కూడా తీసుకున్న తర్వాత వస్తాయి ఆలోచనలు. ఇశ్రాయేలీలు బాగా తిని విశ్రాంతి తీసుకొని రిలాక్స్ అవుతున్నారు. వారు లేదు, పాడు లేదు, రిలాక్స్. కొన్నాళ్ళకి దేవుణ్ణి మర్చిపోయి లోకల్గా ఉన్నటువంటి ఆ దేవతల్ని వాళ్ళని పూజిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మనుషులతోటి పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, వాళ్ళని తరిమి కొట్టే వాళ్ళని కొంతమందిని మిదియా దేశస్తులు, మిదియానైట్స్ వాళ్ళని బ్యాండ్స్ లాగా వచ్చి టపా వాళ్ళని కొట్టి వాళ్ళని కొంతమంది తీసుకెళ్ళాడు. కొన్నిసార్లు వాళ్ళ పంట అంతా నాశనం చేసి నీళ్ళన్నీ పాయసం చేసి వెళ్ళిపోయాడు. ట్రాజడీ. ఆ పరిస్థితిలో వీళ్ళకు పంట వచ్చినా దాన్ని అర్జెంటుగా కోసుకొని దాన్ని థ్రెషింగ్ ఫ్లోర్కి తీసుకెళ్ళి చేసుకోవాలి వాళ్ళు. అది కూడా అవకాశం ఉండేది కాదు. అది కొన్ని హై ప్లేసెస్లో చేసేవాళ్ళు. సో దట్ ఇట్లా కొడుతున్నప్పుడు పొట్టంతా వెళ్ళిపోయేది. అలా చేసుకుంటానికి వీల్లేదు, ఎందుకంటే మిదియన్ దేశస్తులు వచ్చి అది తీసేసుకొని వెళ్ళిపోయాడు. దేర్ఫోర్ గిడియన్ ఏం చేశాడంటే, వైన్ ప్రెస్లో ద్రాక్ష రసము తీసే ఆ ప్రదేశంలో వెళ్ళి he was threshing wheat in a wine press. Now that's crazy. Wine press is normally underground and it's a dark dungeon. You don't get enough breeze. Forget about the wind trying to take the chaff away. దాని మీద ఉన్న పొట్టు వెళ్ళిపోవడం పక్కన పెట్టు. It's a dark place. అక్కడ నువ్వు థ్రెష్ చేస్తావు ఎవడు అనుకోడు. సో అందరు కళ్ళు కప్పి అక్కడ చేసుకుంటూ ఉన్నాడు. పెక్యులర్ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఏంటి, ఏది ఏమైనా వాడొస్తాడు వీడొస్తాడు తీసుకెళ్ళిపోతాడని నా కుటుంబానికి భోజనం లేకుండా అయితే నేను ఉంచను. నేను రిస్క్ తీసుకుంటాను. రిస్క్ తీసుకొని నేను దేవుడికి రిస్క్ తీసుకుంటే భలే ఇష్టం. నీ కొరకు చనిపోతాం ప్రభు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన పట్టుకోగానే సిలువుదాకా కూడా రాలేదు, వాడు వెళ్ళిపోయాడు. నిజంగా రిస్క్ తీసుకునేవాడు అంటే పైనుంచి దూకుతున్నాడు అట్లాంటి వాళ్ళు కాదు. దేవుని కొరకు రిస్క్ తీసుకున్నాడు అంటే దేవుడు. సో దిస్ గాయ్ వాళ్ళ ఫ్యామిలీ కొరకు ఒక రిస్క్, రెస్పాన్సిబుల్ ఫెలో. దెన్ వాడు బిజీగా ఉన్నప్పుడు ఆయన గిడియన్ సడన్లీ సంబడి కమ్స్ దేర్, ఎ పెక్యులియర్ విజిటర్. ఆయన పెక్యులియర్ పర్సన్, పెక్యులియర్ పని చేస్తున్నాడు. ఒక పెక్యులియర్ విజిటర్ వచ్చాడు. ఆ పెక్యులియర్ విజిటర్ ఎవరు? 6వ అధ్యాయం. ఏ మ్యాన్ ఆఫ్ వైట్ యువేలా, యెహోవా నీకు అని ఎవరు వచ్చారు అక్కడికి? ఎవరు దేవదూత? యెహోవా దేవదూత అని రాసిందా? మళ్ళీ కింద ఏం చదువుతున్నారు మీరు? 14. అంతటా యెహోవా దేవదూత అని ఉందా? అంతటా అంటే దేవదూత కూడా వచ్చింది, యెహోవా కూడా వచ్చాడా? Now here the angel of the Lord is God himself. సాక్షాత్తు, oh my God. ఆయన్ని విసర్జించిన ప్రజలను మళ్ళీ ఆ బందీలుగా ఉంటే వాళ్ళని నాశనం చేస్తుంటే తట్టుకోలేక వీళ్ళు మాటింటలేదు, ఏదో ఒకటి చేసి మళ్ళీ వీళ్ళని రక్షించుకుందాము అని చెప్పి ఆయనే స్వయంగా ఈ భూమికి వచ్చి గిడియోన్ని వెతుక్కుంటూ వచ్చాడంట. దేవుడికి నీతో పనుంటే నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. హల్లెలూయా. నీ ద్వారా ఏదైనా చేయాలనుకుంటే నువ్వు అబుదాబిలో ఉన్నా, ఫ్లాట్లో ఉన్నా నా దగ్గరికి వచ్చాడు. అట్లనే నీ దగ్గరికి కూడా వస్తాడు. నేను అసలు సేవ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన చేయించుకోవాలి అనుకున్నాడు కాబట్టి తప్పులేదు.
సో గిడియన్ని కలవాలనుకొని హీ కేమ్ ఆల్ ద వే. అండ్ గిడియన్ దగ్గరికి వచ్చిన తర్వాత గిడియన్ తోటి ఆయన్ని మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ అంటాడు. ద పాయింట్ ఈస్ నా గాడ్ సీజ్ your performance already and your end designation is pronounced at the beginning. హల్లెలూయా. నువ్వు చేసే అద్భుత క్రియలు ఆయన చూసి ఉన్నాడు కనుక ఆ అద్భుత క్రియలను బట్టి నిన్ను ఏమని పిలుస్తారో ఏమని పిలవాలో దానికి అర్హత ఏమందో ఆ బిరుదు పెట్టి నిన్ను ముందే పిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవ చేయకముందే నా సేవకుడిగా నిన్ను నేను ఎన్నుకున్నానని నన్ను పిలిచాడు. You got the point. So that's the very essence of this. And then God says, hey, you mighty man of valor. And then నేను పంపిస్తున్నాను కదా నువ్వు వెళ్ళంటాడు. To cut the story short, నిజంగా అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయి నీకు ఆఫరింగ్ తీసుకొస్తానంట. I don't know ఎంత టైమో కానీ but God waited on Gideon. I want to tell you from the bottom of my heart, God is not in a hurry. God will wait for you. If he's got a purpose for you, he will wait for you. God waits for you. I know the heart of Gideon. Gideon హృదయం నేను ఎరిగిన వాడిని. So I'm going to hold on because I have business with Gideon. Gideon has to understand me. So I'll wait. So God waits for hours for this guy to bring in. Not because he was interested in the offering, but because he wanted to really affirm Gideon's faith in him. తెచ్చే ఆఫరింగ్ మీద ఇంట్రెస్ట్ అని కాదు, కానీ గిడియోన్కి ఆ మాటల పైన విశ్వాసము కలిగినట్లుగా ఆయన అక్కడ వేచి ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఒక షాట్కి వచ్చిన తర్వాత he was just about to fight the Midianites. మిద్యాన్ దేశం మనుషుల్ని ఫైటింగ్కి ఆయన బయలుదేరి వెళ్తుంటే అక్కడ ఒక అసలు మనం ఊహించింది ఒకటి జరుగుతుంది. ఐ వాంట్ యూ టు రియలీ టేక్ ఇట్ బికాస్ దట్స్ అ లైఫ్ లెసన్. 7th chapter కొన్ని వేల మంది మోరే పర్వతం దగ్గర అందరు క్యాంప్ చేస్తుంటే ఇన్నెళ్ళి వాళ్ళని వార్ చేయమంటే చేయాలి. నార్మల్గా ఏం జరుగుతుంది, గెట్ మై వర్డ్స్ వెరీ క్లియర్లీ. నీకేమైనా ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరిచి నీకున్న బలానికి ఇంకా బలం చేకూర్చి, if you're in trouble, I would expect God to strengthen me even further, double my strength, make me a superman. I want really go ahead and fight and get this victory. Anybody, a child will look at the father and say, strengthen me. సో అక్కడ వేల మంది ప్రజలు వచ్చారు, వీడిని సైనికులు ఉన్నారు. ఈయన దగ్గర దాదాపు 32,000 మంది సైనికులు ఉన్నారు, 32,000. ఇమాజిన్ అవతల ప్రక్కన ఒక 50,000 సోల్జర్స్ ఉన్నారు అనుకుందాం, ఎనిమీస్. ఈయన దగ్గర 32,000 సోల్జర్స్ మాత్రమే ఉన్నారని. యాక్చువల్గా ఈయనకి తక్కువే ఉన్నారు. యుద్ధానికి పంపిస్తూ నార్మల్గా యెహోవా నన్ను పంపిస్తున్నాడు, యెహోవా మరి ఏంటి 32 ఉన్నారు, వాళ్ళు 50, కొంచెం వాళ్ళు ఎక్కువ మేము తక్కువ, డిసడ్వాంటేజ్ కదా. మరి ఏంటంటే ఐ విల్ మల్టిప్లై అని చెప్పి ఇఫ్రాయిం నుంచి మనస్సే వాళ్ళ దగ్గర నుంచి బెంజమిన్ గోత్రం నుంచి అరే అందరు రండి రా బాబు 1,00,000 మంది వెళ్ళిపోయిన వాళ్ళు అండ్ గిడియన్ విల్ గో అండ్ ఫైట్. అట్లా అసలు యాక్చువల్గా దట్స్ ద థాట్. కానీ దేవుడు ఇక్కడ వేరేగా మాట్లాడుతున్నాడు. చదువు. నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా ఇదేం గొడవ అండి. గిద్యోన్తో ఏమన్నాడు, అరే నీకు తక్కువ మంది ఉన్నారా అనాలా యాక్చువల్గా. కానీ గిద్యోన్తో ఏమన్నాడు, నీతో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను నీ ఎనిమిని నీ చేతులకి ఇవ్వటం తగదంటాడు. ఇదేం గొడవ. యాక్చువల్లీ స్పీకింగ్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేసి నీకెందుకురా నువ్వు పో అనాలి కదా. అట్లా అన్నాడు దేవుడు. పక్కన అట్లా అన్నాడు. చాలాసార్లు నీకు బోధపడదు. God does tremendous things. You just can't understand it. I want to get you a point today that you'll use in your life for a lifetime. Here's this guy and looking up to God for help, and God says, I'm not going to give it because you're far too many people to fight. And then he says something else. అప్పుడు వెంటనే కిందకి చదువు quick. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసి. ఇశ్రాయేలీలు
ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసే కొన్ని నన్నుకొని నా మీద ఇశ్రాయేలీలు అట్లా అనుకుంటారు, మా స్ట్రెంగ్త్ మేము 32 ప్లస్ 60 ప్లస్ 40 బెంజమినైట్స్ మేము ఇంతమంది అనుకుంటారు అని. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా. యుద్ధానికి వచ్చిన ప్రతి ఓడు ధైర్యవంతుడని కాదు. నీతో చాలా మంది వస్తారు, అక్కడికి వెళ్ళి మనం ఏదో ప్రాబ్లం రండి బ్రదర్ అంటే చాలా మంది వస్తారు. వెనకాల ఉంటాడు కొంతమంది, మీరు పదండి నేను వస్తున్నా అంటుంటాడు, వాడు వెనకాల ఉంటాడు. Many people will come with you, but they are not brave enough to stand up to a situation. I had a situation, worst in my life, when nobody spoke. I dread that situation. I was bitter for some time. I forgave them, but I'll never trust them in my life. Pakka. నీ తరఫుగా నిలబడి ఒక్క మాట కూడా మాట్లాడు ఉన్నారు, కానీ మాట్లాడడానికి భయపడ్డాను. పోనీ వాడు చంపేస్తానని భయపడలే, ఎందుకు మళ్ళీ తగు నాకు వస్తుంది అని ఆగారు. దేర్ విల్ బి మెనీ పీపుల్ లైక్ దాట్ ఇన్ యర్ లైఫ్. దేవుడు అన్నాడు, అట్లా భయపడేవాడు ఎవడుంటాడు చూడు, వాళ్ళని నువ్వు ఇంటికి పంపించే అంటాడు. ఇన్ అదర్ వర్డ్స్, హ్యావ్ నథింగ్ టు డూ విత్ దెమ్. వాళ్ళ ఇంటికి పంపించమంటే ఈ గిడియన్ చక్కగా వెళ్ళి, అరే ఎవరన్నా మీలో ఎవరన్నా భయపడే వాళ్ళు ఉంటే మరి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఏ గాయ్స్ యూ కెన్ గో హోమ్, ఓకే, టేక్ ఎ హాలిడే. అండ్ దెన్ గిడియన్ వుడ్ హావ్ థాట్, ఏమనుకున్నాడు, ఒక 100, 200 మంది 300 మంది వెళ్ళిపోతారు. ఎంతమంది వెళ్ళిపోయారంటమ్మా? 22,000 మంది. 22,000 guys out of 32,000 just think of it, let's go baby, they got an opportunity, let's go, వెళ్ళిపోయారు. అండ్ గిడియన్ ఆపడానికి లేదు, ఆగడం పైన నుంచి. అసలుకే వాడు 50, నా దగ్గర 32, ఈడు 22. ఆ 50 అనేది దూరికి అసంప్షన్, ఓకే, నాకంటే బలమైన వాడు. 22 మంది అయితే 10,000 మంది నేనేం చేయాలి? అసలు నేనేదో ఫార్మర్ని, నా పని నేను చేసుకుంటే మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ అని వచ్చాను. వస్తే నాకు మనుషులు లేక ఉన్నవాడిని కూడా హే వాట్సాప్, ఇట్స్ నాట్ ఫేర్, నో. అండ్ గాడ్ హ్యాస్ అనదర్ ఐడియా that's going to break Gideon's heart. And look at this, he says, okay Gideon, but the Lord said to Gideon, 4th verse, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవాలనని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు. sometimes God will sift your strength. Sift, jalladu padtaru. He will prune your strength. We always think, he will build me up. He says sometimes he will thin you up. That's a very difficult thing. Do you get my point? I want you to get into this revelation. God will, he's a God who strength balaparchu devudu. Yehova na balama yadhardhamainadi ni margam. We always look at God is strong. If God be for us, who can be against us? It's like, the Superman standing right behind and say, go down, I'll take care of it. Spider-Man standing and say, I'll take care of it. But here is God is saying, I'm going to prune you. Ba naku 6-pack undante 2-pack తీసేయండి. అరే అట్లా దాని పోనీ 2-pack తీసేయమని 2-pack మళ్ళీ 6-pack ఇంకో 2-pack తీసేయమని. ఆఫ్టర్ ఆల్ ఓన్లీ 2-pack. హౌ కెన్ యు గో? This guy's strength is being weaned out completely. He's removing. And then he says, not yet, take them to water. నీళ్ళ దగ్గర తీసుకెళ్ళు, వాళ్ళు ఒక్కొక్కడు తాగే స్టైల్ని బట్టి ఎవడు నీతో ఉండాలో ఎవడు ఉండ కూడా చెప్తానంట. మోకరించి తాగేవాడైతే వాడిని పక్కన పడేసే, ఇలా చేత్తో తీసుకొని ఇలా 4తో నీళ్ళు తాగితే వాళ్ళని మాత్రం ఉంచుకుంటాడు. సరే తీసుకెళ్తే అక్కడేమైంది? 10,000 మందిని తీసుకెళ్తే అక్కడేమైంది? చేత్తో నీళ్లు తాగిన వాడు గతికిన వాడిని మాత్రమే ఉంచుకోమన్నాడు. ఎంతమంది అంట వాళ్ళు? అంటే ఎంతమంది ఇప్పుడు వెళ్ళిపోతున్నారు? 32,000 మంది నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు ఇప్పుడు? కంప్లీట్. ఎంతమంది మిగిలారు? 300 మందిని 50,000 చిల్లర ఏం మనకు తెలియదు, కానీ అంత వాళ్ళ మీదకి యుద్ధం వెళ్ళమంటాడు.
గిడియన్ ఇట్లా చూస్తున్నాడు, క్యావరా ఫస్ట్ టైం అది. అండ్ దెన్ ఉన్నవాడిని ఒక్కొక్కరిని ఈజ్ జస్ట్ డిస్కనెక్ట్. వెన్ యూ గాట్ మై స్ట్రెంగ్త్ అండ్ దెన్ నౌ హి సేస్ 300 యూ టేక్ దిస్ గైస్. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద మెసేజ్ చెప్తారు, నీళ్ళతో కుక్కలలాగా తాగడం అని. ఆ స్టేట్మెంట్స్ ఎందుకు మాట్లాడారు, ఎందుకు ఇచ్చారు, దానికి వివరణ లేదు. ఐ హావ్ గాన్ త్రూ మెనీ కామెంటరీస్. ఒక్కొక్కడు రకంగా ఏంటంటే నీళ్ళతో ఇలా తాగితే ఇట్లా తీసుకుని తాగితే యుద్ధానికి రెడీగా ఉన్నట్టు లెక్క. ఇలా మోకరిస్తే ఎవడన్నా వాడిని వేసేస్తాడు, యుద్ధానికి రెడీ లేదు. అది జస్ట్ థియాలజీ. ప్రతిదానికి ఒక థియాలజీ, ఎవడో ఒకడు ఒక స్టోరీ చెప్తాడు, చెప్పాలి కదా, తీసేసి రాయాలా. ద పాయింట్ ఈజ్ దాంట్లో రాసలేదు. ఎందుకు అట్లా అన్నాడో తెలియదు, కానీ మొత్తానికి మిగిలింది మాత్రం ఈ 300తోని దేవుడు అంటాడు అక్కడ మాట, ఈ 300 నౌ. ఓకే, నౌ సో గిడియన్ సేస్ ద లార్డ్ సేస్ టు గిడియన్ విత్ దీస్ 300, 7th verse. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను. గిడియన్కి ఎట్లా ఉండదు, ఒకసారి మీరు గిడియన్ షూస్లో ఉన్నారనుకోండి, 32,000 ఉన్నారు అనుకుంటుంటే అంత సడన్గా 20 వెళ్ళిపోగానే మా 10,000 మంది ఉన్నారు, కాసేపట్లో 300 మందే ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నీకు నేను విక్టరీని ఇస్తాను. ఐ డోంట్ నో వాట్ యూర్ గోయింగ్ త్రూ, ఐ డోంట్ నో వాట్ యువర్ ఫైట్ ఈస్. నీ పరిస్థితి ఏదో, నువ్వు దేనికి ఫైట్ చేస్తున్నావు, ఐ డోంట్ నో వాట్స్ అప్ ఇన్ యువర్ లైఫ్, బట్ ఐ వాంట్ టు టెల్ యూ, దేవుడు నిన్ను బలపరిచి ఇంకా ఏదో చేస్తాడు. క్రమేణా ఉన్న బలాన్ని కూడా తీసేస్తున్నాడేమో. యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎందుకంటే నీ బలము చేత నీకు విక్టరీ వస్తే అది దేవునికి మహిమ ఇవ్వవు. He will reduce you to nothing and give you something, then you will glorify God. And look at this wonderful thing. ఆ 300 మందితోటి నువ్వు వెళ్ళి తీసుకోమంటాడు. నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా. 2 విషయాలు చెప్తున్నాను. ఫస్ట్, ఈ 300 మంది తీసుకొని వెళ్ళిపో, నీ చేతికి ఇచ్చేస్తాను. గిడియన్ అనగా అని ఉంటాడు. ఈ 300 మందిని తీసుకుని వెళ్ళి నువ్వు వాళ్ళని గెలిచేసి తీసుకురావు అని ఉంటాడు. ఒకవేళ నీకు భయం అయితే వెంటనే అంటాడు, ఏమంటాడు, పోవుటకు నీకు భయం అయితే వెంటనే చూసుంటాడు దేవుడు. పోవుటకు నీకు భయం అయితే పోయి ఒకసారి డిస్గైజ్ చేసుకొని ఏదో ఎవరికి తెలియకుండా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకో.